తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసుకు సంబంధించి ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆర్టికల్ ఏంటిదన్నది ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన అడ్వకేట్ జనరల్, పిటిషనర్లు రాతపూర్వక వాదనలు దాఖలు చేయబడంతో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. సో నిన్న మీ అందరికీ తెలుసు, ఐటమ్ నెంబర్ 24గా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ముందుకి ఈ కేసు బెంచ్ ముందుకు రావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రారంభమైన 5-10 నిమిషాల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ సెషన్ కంప్లీట్ అయింది. సో దానివల్ల చాలామంది అభ్యర్థులు ఐటమ్ నెంబర్ 24 వచ్చే టయానికి ఈ కేసు ఎందుకు బెంచ్ మీదకి రాలేదని చెప్పేసి చాలామంది చూశారు. సో మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు కోర్టు సెషన్ ప్రారంభమైన మొదటి 10 నిమిషాల వరకు రిక్వెస్ట్ సెషన్ అనేది ఉంటుంది. అంటే వారి తరపున న్యాయవాది వేరే కోర్టులో ఉండడం కానీ, మరొక రోజు బెంచ్ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేయడం కానీ, ఇలా రకరకాల సమస్యలు వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అక్కడ. సో అందులో భాగంగా స్టార్టింగ్లోనే ఈ కేసు గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో అవన్నీ కూడా వీళ్ళు రాయడం జరిగింది. అవన్నీ మనం 1 by 1 చూద్దాం ఈ వీడియోలో. సో ఇక చూసుకుంటే బ్యానర్ గ్రూప్ 1 నియామకాలకి సంబంధించి టీజీపీఎస్సీ ఇతరులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. మోడరేషన్ పద్ధతిలో గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాల పునర్మూల్యాంకన చేపట్టి అందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నియామకాలు చేపట్టాలి లేదా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలంటూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ టీజీపీఎస్సీతో పాటు మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థులు వేరువేరుగా దాఖలు చేసిన అప్పీలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం మరొకసారి విచారణ చేపట్టింది. టీజీపీఎస్సీ తరపున వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి చెప్పారు. అయితే పిటిషనర్లు రాతపూర్వక వాదనలు దాఖలు చేయలేదనడంతో విచారణని హైకోర్టు వాయిదా వేసింది. సింగిల్ జడ్జి తీర్పు అమలుపై గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు పొడిగించింది.